ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని హైదరాబాద్లో కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంను కోరిన తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరయ్య యాదవ్. ఎగ్గే మల్లేశం సానుకూలంగా స్పందించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను కలిసి మెదక్ ఎంపీ సీటు బీరయ్య యాదవ్కే కేటాయించాలని కోరతానని, కుర్మ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారని, మద్దతు తెలిపిన ఎగ్గే మల్లేశంకు ధన్యవాదాలు తెలియజేసిన బీరయ్య యాదవ్తో పాటు కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు పుష్ప నగేష్ యాదవ్, గంగా నర్సరీ మోహన్, బండా జోగేందర్, భూమన్న, ప్రకాష్, కిష్టన్న పాల్గొన్నారు. నమస్తే. ఇప్పుడే మా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు ఎగ్గే మల్లేశం గారిని నేను, మా జిల్లా అధ్యక్షులు పుష్ప నగేష్ గారు, అలాగే నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు భూమన్న గారు, జంట నగరాల రాష్ట్ర కార్యవర్గంలో కీలకంగా పనిచేసే తెలంగాణ ఉద్యమకారుడు బండా జోగేందర్ మరియు ఇతర సభ్యులతో కలిసి వారిని కలవడం జరిగింది. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని, మా మంత్రి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కవిత గారిని, మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మరి నాకు పార్లమెంటుకి అవకాశం కల్పించాల్సిందిగా కోరడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా మద్దతు ఇవ్వడం జరిగింది. మా ఈ రాష్ట్రంలో దాదాపు 50 లక్షల జనాభా గల కుర్మగొల్ల ప్రజల యొక్క ఓటర్లందరూ కూడా మా ప్రతినిధి పార్లమెంట్లో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మరి కుర్మల తరపు నుంచి పార్లమెంట్లో ఒక వాయిస్ను వినిపించడానికి, అలాగే వారి హక్కులను కాపాడడానికి ఈ రాష్ట్రంలో కుర్మల తరపు నుండి ఒక గొంతు పార్లమెంట్లో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు కూడా అభిప్రాయం వెలువిచ్చారు. వారు త్వరలోనే రేపు కానీ ఎల్లుండి కానీ కేసీఆర్ గారిని, మా జిల్లా పూర్వ మంత్రి హరీష్ రావు గారిని కలిసి మెదక్ పార్లమెంటును కేటాయించినట్లయితే కుర్మ సంఘం పెద్ద ఎత్తున ప్రచార బాధ్యతలను, గెలుపు బాధ్యతలను తీసుకుంటుందని వారు తెలియజేసినందుకు, వారు అమూల్యమైన సమయం ఇచ్చి మరి వారు నాకు మద్దతు ఇచ్చినందుకు వారికి కుల పెద్దగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కొమరేని మల్లన్న, జై బీరప్ప. నమస్తే. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.